ఒక కొడుకు తన భార్య మాట విని తన కన్న తండ్రిని అనాథాశ్రమంలోకి చేర్చడానికి ఒక ఆటోలో తీసుకెళ్తున్నాడు. అలాగే తన వెంట తన చిన్న కొడుకును కూడా తీసుకెళ్తున్నాడు. ఆటోలో వెళ్తున్నప్పుడు ఆ కొడుకు తన తండ్రితో, నాన్న, అక్కడ నీకేం లోటుండదు, హాయిగా ఉండొచ్చు. మళ్ళీ కొడుకు మనోడు అనే సెంటిమెంట్తో ఇంటికి రాకు. నీకు సరిపడా బట్టలు పెట్టాను, నేనే నెలకోసారి వచ్చి చూసి వెళ్తానని ఆ తండ్రి గురించి ఏమాత్రం ఆలోచించకుండా తెగేసి చెప్తున్నాడు. ఆ ముసలి తండ్రి ఏమీ మాట్లాడడం లేదు. తన కొడుకు మాటలు వింటుంటే గుండె పగిలిపోతుంది. కానీ మౌనంగా కన్నీళ్లు దిగమింగుకుంటున్నాడు. కొద్దిసేపటికి అనాథాశ్రమం వచ్చింది. వాళ్ళ తండ్రి బాధను చూడలేక ఆ ఆటో డ్రైవర్, సార్, పాపం ఆ పెద్దాయన ఫేస్ చూడండి, ఆయనకు వెళ్ళడం ఇష్టం లేనట్టుంది సార్ అన్నాడు. దానికి ఆ కొడుకు అహంకారంతో, నీకు అవసరం అవ్వయ్యా, ఇది మా ఇంట్లో మ్యాటర్, నీకేం తెలుసు, నువ్వు సైలెంట్గా ఉండు అని అరిచాడు. ఆ కొడుకు తండ్రి చేతిలో బ్యాగ్ పెట్టి, వెళ్ళు నాన్న, ఇక్కడ నీకు అన్నీ బాగుంటాయని కనీసం కళ్ళల్లో కూడా చూడకుండా వచ్చేశాడు. అక్కడే ఉన్న తన చిన్న కొడుకు దగ్గరికి వచ్చి, పదా నాన్న, వెళ్దామన్నాడు. ఇదంతా గమనిస్తున్న ఆ పిల్లాడు అమాయకంగా అడిగాడు, నాన్న, తాతయ్య మనతో పాటే ఉంటే బాగుంటుంది కదా, పాపం ఇక్కడ ఒక్కడే ఎలా ఉంటాడు నాన్న అన్నాడు. దానికి ఆ కొడుకు నవ్వుతూ, ఏం పర్లేదు నాన్న, ఇది ఈ టౌన్లోనే బెస్ట్ అనాథాశ్రమం, ఇక్కడ వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు, నువ్వు పద అంటూ సర్దుకొచ్చాడు. అప్పుడు ఆ పిల్లాడు ఒక మాట అన్నాడు. ఆ మాట వాడికి దిమ్మ తిరిగే సమాధానం. ఓహో, ఇది బెస్ట్ ప్లేస్ అన్నా, అయితే సరే, నువ్వు ముసలివాడు అయ్యాక సేమ్ నేను నిన్ను కూడా ఇక్కడే చేర్పిస్తాలేనన్నా, ఎందుకంటే నిన్ను కూడా బాగా చూసుకోవాలి కదా అని మొహం మీద చెప్పుతో కొట్టినట్టు చెప్పాడు. ఆ మాట ఆ కొడుకు గుండెల్లో బాంబులా పేలింది. నోటి నుండి మాట కూడా రాలేదు. తన కొడుకు రూపంలో తన భవిష్యత్ కళ్ళ ముందు కనిపించింది. నేను నా తండ్రికి ఏది ఇస్తున్నానో నా కొడుకు రేపు నాకు అదే ఇస్తాడా అనుకుని వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. లోపలికెళ్ళి తండ్రి కాళ్ళ మీద పడ్డాడు. నన్ను క్షమించు నాన్న, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, పదా ఇంటికి వెళ్దామంటూ ఆ తండ్రిని హత్తుకొని కన్నీళ్లతో ఇంటికి తీసుకొచ్చాడు. చూశారు కదా, పిల్లలు మన మాటలు వినరు, మనం చేసే పనులను మాత్రమే చూస్తారు. ఈరోజు నువ్వు నీ తండ్రిని ఎలా చూసుకుంటావో రేపు నీ కొడుకు నిన్ను అలాగే చూసుకుంటాడు. తండ్రి అంటే ఆశనిచ్చేవాడు మాత్రమే కాదు, మనం ఆపదలో ఉన్నప్పుడు భరోసా ఇచ్చే మొదటి దేవుడు. ఆ దేవుడిని అనాథం చేయకండి. ఈ కథ మీ కళ్ళు తెరిపిస్తే, మీ నాన్న అంటే మీకు ప్రాణం అయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ బాక్స్లో లవ్ యూ డాడ్ అని మీ నాన్న పేరు కామెంట్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం